మోంతా తీవ్ర తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వాగులు పొంగి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లకమ్మ జలాశయం ఉధృతితో దాదాపు 10 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒంగోలు చీరాల జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నెల్లూరు జిల్లాలో ఎండు చేపల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. సంగం బ్యారేజ్ వరదకు కొట్టుకొచ్చిన భారీ బోట్లను సహాయ బృందాలు చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. తుపానుతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పంటలు నీట మునిగాయి. పత్తి పూర్తిగా దెబ్బతింది. మిరప, కంది, మొక్కజొన్న, పొగాకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. మార్కాపురం శివారులోని పెద్దనాగులవరం రోడ్డులో గుండ్లకమ్మ వాగులో చిక్కుకున్న 11 గేదెలను ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. గుండ్లకమ్మ వాగు ఉప్పొంగడంతో ఓ రేకుల షెడ్డును వరద నీరు చుట్టుముట్టింది. దానిలో ఉన్న 11 గేదెలు, ఓ దూడను రక్షించేందుకు సహాయక బృందాలు నిన్న తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వరద ఉధృతితో సాధ్యపడలేదు. ఉదయాన్నే ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది వరదలో చిక్కుకున్న గేదెలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల నుంచి ఒంగోలుకు వెళ్లే ప్రధాన రహదారిలో నడుము లోతులో వర్షపు నీరు నిలిచిపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అవసరమైతే ట్రాక్టర్లపై సురక్షితంగా ప్రవాహాన్ని దాటిస్తున్నారు. మోటుమాల నుంచి ఒంగోలుకు వెళ్లే రహదారిలో నీరు నిలిచి రాకపోకలు స్తంభించాయి. 3 ఎకరాలు పొగాకేసినాము. మొత్తం నీరు చచ్చిపడి మొత్తం పడిపోయింది, నేల పెట్టింది. ఎకరా మిరవ చెట్లు వేసినాము, అది మొత్తం చచ్చిపోయింది. 3.5 పత్తి వేసినాము, అది మొత్తం అసలు ఇప్పటి వరకు అసలు కాయ కూడా తీయలేదు. అసలు ఏం చేతికి వచ్చే పరిస్థితి లేదు. పత్తి బాగా డ్యామేజ్ అయింది. మిరప మొక్కలన్నీ ఇరిగిపోయాయి. 2 ఎకరాలు వేసాను. పత్తి 5.5 వేసి పొగాకు ఒక 2.5 ఎకరా వేసాను. డ్యామేజ్ బాగానే వచ్చింది. 6 ఎకరాలు పత్తి వేసాను సార్. 2.5 మిర్చి వేసాను. మొత్తం డ్యామేజ్ అయింది. బాగా కాయ పాలకు వచ్చింది. ఒక పగిలింది, ఇంకా వాన తగులుకున్నది. మొత్తం పోయారు సార్. ఏం లేదు, నల్లకాయ అయి మొత్తం ఆకు అంతా పడిపోయాయి. ఇంకా మిర్చి కూడా అంతా నీరు స్వచ్ఛపడదు సార్. మొత్తం పెట్టుబడులు పెట్టాము. వరద ఉధృతితో గుండ్లకమ్మ ప్రాజెక్టు దిగువన ఉన్న దాదాపు 10 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. చుట్టూ నీరు చేరడంతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. మద్దిపాడు మండలం కొలసనకోట, రాచవారిపాలెంతో పాటు నాగులొప్పలపాడు మండలం, మదిరాలపాడు, చీర్వానప్పలపాడు, కనపర్తి తదితర గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఒంగోలు చీరాల జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్కు ముప్పు తప్పింది. వరదకు కొట్టుకొచ్చిన భారీ బోటును సిబ్బంది చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. పెన్నా నది ఒడ్డున ఇసుక తవ్వకాల కోసం తాడుతో కట్టేసిన 3 బోట్లు ప్రవాహానికి కొట్టుకుపోయాయి. నిన్న 2 పడవలను బయటకు తీసిన అధికారులు ఇవాళ 35 టన్నుల బరువున్న భారీ పడవను ఒడ్డుకు చేర్చారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని నెల్లూరు జిల్లాకు చెందిన ఎండుచేపల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కోవూరులోని 3 వీధుల్లో 70 ఎండుచేపల విక్రయ దుకాణాలున్నాయి. వర్షాలకు దుకాణాలు తీయకపోవడం వల్ల గోదాముల్లో ఉన్న చేపల నిల్వలు కుళ్లిపోయాయి. 80% వరకు కుళ్లిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు. వర్షాలతో కుదేలైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. చేపలంతా నష్టం సార్. వాన వల్ల మొత్తం తడిచిపోయి ముద్దయిపోయి చేపలు కూడల మేతలకు వేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కేజీ 250 అట్ట అమ్మితే ఇప్పుడు కేజీ 40 రూపాయలు అట్ట ఇచ్చేయాల్సి వస్తుంది. వానకి తడిచి ఎండబెట్టుకోలేక ఇబ్బంది అయిపోయింది. ఒక 4 లక్షల సరుకు తెచ్చింటే కొట్లో ఉంది సామే. మొత్తం లాసే. చేపలన్నీ పాసిపోయాయి. చాలా నష్టపడిపోయాము. ఇవన్నీ ఒకవేళ ఆరేసినా మేము 10 రూపాయల లెక్క, 5 రూపాయల లెక్క ఇవ్వాల్సిందే. ఇవన్నీ వేస్ట్ అయిపోయాయి. మాకు చేపలు చాలా నష్టం వచ్చేసింది. దీనికి కోలుకోవాలంటే 2-3 సంవత్సరాలు పట్టుద్ది మళ్ళీ మాకు. కొట్ల షాపుల నిండా సరుకులు అయితే ఉన్నాయి. మొత్తం పాడైపోతుంది. బస్సులు ఆపేశారు, ట్రైన్లు కూడా ఆపేశారు. ఇంకా మేము పంపించడానికి కూడా లేదు. డ్రై అవ్వడానికి ఎండలు లేవు. అట్లా కొన్ని పాడైపోయి, కొన్ని పురుగులు పట్టేసే పడేసాము. కొన్ని ఉండేదే ఆరేస్తున్నాము. బాగా లాస్ అయితే వచ్చింది ఈసారి. నంద్యాల సమీపంలోని మద్దిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నంద్యాల మండలం భీమవరం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల సమీపంలో కుందూ నది వంతెనపైకి నీరు చేరింది. ముందు జాగ్రత్తగా వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కాలినడకన మాత్రమే రాకపోకలను అనుమతిస్తున్నారు.